వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజైతే మీ ముందుకైతే నేను టమాటా గోంగూర రోటి పచ్చడి అయితే తీసుకొచ్చానండి. ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని టమాటాలన్నీ బాగా మగ్గే వరకున వేపుతూ ఉండాలి. పెద్ద మంట మీద పెట్టేస్తే చాలు, ఎందుకంటే జ్యూస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టుకొని కూడా వేపవచ్చు. చూస్తున్నారు కదా అని చక్కగాను దగ్గరగాను మగ్గిపోయి ఉంది కదా. అవన్నీ ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్న దాంట్లో తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం నూనె వేసి చిన్న మంట పెట్టుకొని గోంగూర వేసుకోవాలండి. గోంగూర బాగాను ఉప్పు నీళ్ళల్లో కడిగి 2-3 సార్లు శుభ్రంగా ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకొని చేస్తే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చిన్న మంట మీదే మనం టమాటా పెద్ద మంట పెట్టినానా గోంగూర మాత్రం చిన్న మంట మీదే వేపాలి. వేపేసిన తర్వాత అది మగ్గుతుంది కదండి. మెయిన్ ఏంటంటే మనం ఇది పచ్చడి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 రోజుల పైకి వరకు వస్తుందండి. అదే బయట పెడితే 2-3 రోజుల వరకు ఉంటుందండి. చూస్తున్నారు కదా, పండుమిర్చి ఈరోజు అయితే పండుమిర్చి మాకు దొరికిందనమాట. చాలా బాగుంది అనుకొని పండుమిర్చి కూడాను గోంగూరతో పాటు మగ్గనిస్తాం అనమాట. కొంచెమే నూనె వేసుకోవాలి. ఉంటుందండి ఇది 2-3 రోజుల వరకున బయట ఉంటుంది గ్యారంటీగాను. కానీ ఫ్రిడ్జ్లో పెడితే 10 రోజుల వరకు ఉంటుంది. అంటే మనం కొంచెం వాటర్తో ఉన్నది కదా, అదే కానీ వాటర్ అంతా తుడిచేసి చేస్తే మాత్రం మెయిన్ దీంట్లో నేను చిన్నుల్లిపాయలు వేస్తాను అనమాట. అందుకని నిల్వ ఉండడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నాను. రోటి అంతా బాగా అడిగేసి ఇక గోంగూర పండుమిర్చి మొత్తంగాను రోట్లోనే రుబ్బాలనుకొని ఇక తీసుకొచ్చానండి. చూస్తున్నారు కదా, ఇది మనం రుబ్బుతున్నప్పుడు మనకేంటంటే ఫస్ట్గాను మనకి పండుమిర్చి వేసేయాలి. నేనేం చేశానంటే మనకు కంగారు ఎక్కువ కదా, మొత్తం అన్నీ కలిపి వేసేసాను అనమాట. పండుమిర్చి గోంగూరను ఎలాగైనా ఒకలాగా రుబ్బేసానులేండి. రుబ్బేసిన తర్వాత దీంట్లోనే మనకి ఏంటంటే టమాటా కూడా ఉడకబెట్టింది ఉంటుంది కదండి. టమాటా కూడాను ఉడకబెట్టింది కూడాను దీంట్లోనే వేసేయాలండి. ఏదైనా కొంచెం నూనె వేసేసి తిప్పితే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఇంకాను ముద్దగా కావాలంటే ఇంకా చిన్న మంట మీద నూనె కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనుకొని. నాకైతే ఎక్కువ పచ్చడి నిలువకి అయితే ఉంచుకోవట్లేదు, ఒక 2-3 రోజులకి అనుకొని చేసుకున్నాను అనమాట. ఇంకొంచెం రోజులు ఉండాలి అనుకుంటే మనం కొంచెం నూనెలోని ఎక్కువ నూనెలోని వేపితే బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఒక గిన్నెలోని ఎత్తి పెట్టాలన్నమాట. మనం రుబ్బేసాం కదా, రుబ్బేసిన దాంట్లోని మొత్తంగాను ఒక గిన్నెలో తీసేసుకొని, మీకు ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఏదైనా మనం నిలువ పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, పొడిగా ఉంటే పర్లేదు. ఇంకో గిన్నెలోని బాండీలోని ఆయిల్, దీంట్లో పల్లి నూనె వేసుకోండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర పల్లీల నూనె లేదని నేను రిఫైండ్ ఆయిల్తోనే చేశాను. పోపు దినుసులు వేసుకోండి, అలాగే పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది అన్నమాట. దీంట్లోని చాలా బాగుంటుంది. గోంగూరను పండుమిర్చి చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు టమాటా యాడ్ చేశాను అనమాట. చూస్తున్నారు కదండి, పోపులన్నీ బాగా వేగుతున్నప్పుడు ఎండుమిర్చి ఆల్రెడీ మనం దాంట్లోని పండుమిర్చి వేసాం కాబట్టి ఎండుమిర్చి తగ్గించి కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లేదు అనుకుంటే ఫుల్ మిరపకాయలు ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు, కానీ మనం అంతా దాంట్లోని ఘాటే ఉంటుంది కాబట్టి ఇదంతా మనం పెట్టక్కర్లేదు. చూస్తున్నారు కదండి, నేను చెప్పాను కదా చిన్నుల్లిపాయలు ఉన్నంత వరకు నేను చాలా వంటలు చేస్తాను అనమాట. చిన్నుల్లిపాయలు బాగాను పొట్టు తీయాలంటే కొంచెం టైం పడుతుంది, విసుగు వచ్చినా కూడా పొట్టు తీసేస్తుంటాను. దాంట్లోనే ఉల్లిపాయలు వేసిన దాంట్లోనే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఉల్లిపాయలకి ఆ సాల్ట్ అంతా పడి మనకేంటంటే ఆ నూనెలో వేగుతుంటే తిన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మొత్తంగాను కలిపి చూస్తున్నారు కదా, చిన్న మంట మీదేనండి, ఎందుకంటే ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోకూడదు. అలాగే మనకి వెల్లుల్లి అనమాట, వెల్లుల్లి కూడాను బాగా పొట్టు తీసేసి, వెల్లుల్లి కూడా మనకి ఎంత కావాలని అంట. ఈ మధ్యకాలంలోని టమాటాలున్న వెల్లుల్లి చవక అయిపోయింది కదండి, తెగ వేసేస్తాను అనమాట నేను రెండున. వెల్లుల్లి అయితే ఎక్కువ వాడుతాను నేను. దాంట్లోనే మనకి జీలకర్ర ధనియాలున ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ముందుగానే.
లేదనుకోండి కొంచెం మనకేంటంటే రోట్లను వేసినప్పుడు పెద్దగా నలగకపోతే ఇబ్బంది అవుతుంది అనుకొని ముందుగానే పౌడర్ చేసుకొని 1-2 స్పూన్లు వేసానండి దాంట్లోనే. అది వేసిన తర్వాత మనకు స్టవ్ ఇంకా చిన్న మంట పెట్టేయాలి బాగానే. ఆల్రెడీ చిన్న మంట మీద ఉంది. దాంట్లోనే మనం రోట్లను రుబ్బేసుకున్నాం కదండి, రుబ్బుకున్న పచ్చడి మొత్తం అలా దింపేయాలి. ఉల్లిపాయలు మాత్రం పూర్తిగా వేపకండి. చూస్తున్నారు కదా, చిన్న మంట మీద పైన నూనె తేలుతున్నట్లుగా చూసారు కదా, తేలుతున్నంత వరకున మనం చిన్న మంట మీద నుండి వేపితే చాలా బాగుంటుంది. మీరు కానీ మా ఛానల్ కానీ నచ్చినట్లుగా అయితే, మా రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోలు మీ ముందుకైతే ఇంకా మంచి కూడా మీ ముందుకు తీసుకొస్తామండి. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయలు సగం వేపి ఉంది, చాలా బాగుంటుంది.